హలో పిల్లలు, వెల్కమ్ టు తెలుగు కిడ్డోస్ టేల్స్. ఈరోజు మనం తెలివైన కుందేలు మరియు గర్విష్టి సింహం కథ తెలుసుకుందాం. అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో చాలా జంతువులు ఆనందంగా జీవించేవి. కానీ ఒకరోజు అక్కడికి ఒక బలమైన సింహం వచ్చింది. అది చాలా గర్వంగా ఉండేది. ఈరోజు జంతువులను పట్టుకుని తినేది. అడవిలోని జంతువులందరూ భయంతో వణికేవారు. అందరూ కలిసి ఇలా అనుకున్నారు, ఇలా ఉంటే మనమంతా చనిపోతాం, ఏదైనా ఉపాయం చేయాలి అని. ఒకరోజు అందరూ కలిసి సింహం దగ్గరకు వెళ్లి ఇలా అన్నారు, సింహరాజా, మీరు వేటకు రావద్దు, ప్రతిరోజు మేమే ఒక జంతువును మీ దగ్గరకు పంపుతాము. సింహం కొద్దిసేపు ఆలోచించి సరే అని ఒప్పుకుంది. ఒకరోజు చిన్న కుందేలు వంతు వచ్చింది. అది చాలా తెలివైనది. దారి మధ్యలో నడుస్తూ ఇలా అనుకుంది, ఇలా వెడితే నేను చనిపోతాను, ఏదైనా ఉపాయం చెయ్యాలి అని అనుకుంది. ఆలోచిస్తూ నెమ్మదిగా బయల్దేరింది. ఆలస్యంగా సింహం దగ్గరకు చేరింది. కోపంతో ఉన్న సింహం గట్టిగా అరిచింది, ఎందుకు ఆలస్యంగా వచ్చావు? నన్ను ఎంతసేపు ఆకలితో పెట్టావు అని. కుందేలు భయపడినట్టు నటిస్తూ, సింహరాజా, నేను ముందే వచ్చాను, కాని మరో సింహం నన్ను పట్టుకుంది. నేను చెప్పాను, మా రాజు దగ్గరకు తీసుకెళ్తాను అని. అప్పుడది నన్ను వదిలింది. ఇంకో సింహమా? సింహం చాలా కోపంతో, ఎక్కడుందది, నాకు చూపించు అని అరిచింది. కుందేలు, రండి రాజా, నేను చూపిస్తాను అని సింహాన్ని ఒక బావి దగ్గరకు తీసుకెళ్ళింది. అది లోపల ఉంది రాజా అని చెప్పింది. సింహం బావిలోకి చూసింది. అందులో తన ప్రతిబింబం కనిపించింది. అందులో చంద్రుడి వెలుగు వల్ల ఇంకో సింహం ఉన్నట్టుగా కనిపించింది. సింహం గట్టిగా అరిచింది. బావిలో కూడా అదే శబ్దం వినిపించడంతో ఇంకా కోపంతో సింహం బావిలోపలికి దూకింది. అది బయటికి రాలేక మునిగిపోయింది. కుందేలు సంతోషంగా బయటికి వచ్చి అడవిలోని జంతువులందరికీ చెప్పింది. అందరూ మనలను కాపాడింది కుందేలే అని ఆనందంగా నాట్యం చేశారు. ఈ కథ యొక్క నీతి, తెలివి బలం కంటే గొప్పది, అహంకారం నాశనం చేస్తుంది. సమస్య వచ్చినప్పుడు భయపడక ఆలోచించాలి. ఇఫ్ యు లైక్ దిస్ స్టోరీ, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.